అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే ముఖ్యంగా విద్యార్థులందరికీ శుభవార్త. అది సంక్రాంతి సెలవులు ఎప్పుడు అని ఇంతగా సందేహం ఉండ కదా, ఆ సందేహం అనేది తీరిపోయింది. ప్రభుత్వం అనేది అఫీషియల్గా మనకు సంక్రాంతి సెలవులను ప్రకటించేసింది. అది ఎప్పటి నుంచి అనేది డీటెయిల్గా చూద్దాం. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. పాఠశాలలకు సంక్రాంతి సెలవులు 10 నుంచి. ఈనాడు అమరావతి రాష్ట్రంలో పాఠశాలలకు జనవరి 10 నుండి 19 వరకు సంక్రాంతి సెలవులు ఇవ్వనున్నారు. అక్కడ అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం ముందుగా ప్రకటించిన ప్రకారం సెలవులు అమలు చేయనున్నారు. క్రిస్టియన్ బడులంటే వాళ్ళ క్రిస్మస్ హాలిడేస్ ఉంటాయి కాబట్టి క్రిస్మస్ హాలిడేస్ తీసుకుంటారు కాబట్టి వాళ్ళకు మాత్రము 11వ తేదీ నుంచి సెలవులు అయితే ఉంటాయి. మిగిలిన అన్ని పాఠశాలలకు కూడా 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు సెలవులు అనేవి ఉంటాయి. ఇప్పటి వరకు వీటిల్లో ప్రభుత్వం ఎలాంటి మార్పులు చేయలేదు. అందరికీ గొప్ప శుభవార్తని చెప్పుకోవాలి. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ ఉన్నారు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములు. మిగిలిండే పాఠశాలలకు జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు సెలవులు. అదే క్రిస్టియన్ పాఠశాలలకు 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు సెలవులు. అందరికీ ధన్యవాదాలు.